హాయ్, వెల్కమ్ టు అన్సే కిచెన్. ఈరోజు నేను చాక్లెట్ కేక్ ఎలా చేస్తాం అనేది చూపిస్తాను. చాక్లెట్ కేక్ ఒక కప్పు మైదా అన్న వేసుకోవచ్చు, గోధుమ పిండి అన్న వేసుకోవచ్చు, జొన్న పిండి అన్న వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఒక కప్పు మైదా, హాఫ్ కప్పు షుగర్, ముప్పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నా నేను. దీని ప్లేస్లో బటర్ కూడా తీసుకోవచ్చు, నెయ్యి కూడా తీసుకోవచ్చు. ఒక గ్లాస్, చిన్న గ్లాస్, టీ గ్లాస్ పాలు, ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్, హాఫ్ టీ స్పూన్ సోడా, వంట సోడా, కొద్దిగా జాజికాయ పొడి ఏదన్నా వేసుకోవచ్చు. మన దగ్గర వెనిగర్ ఉంటే, వెనిగర్ కాదండి, వెనిగర్ ఎసెన్స్ వేసుకోవచ్చు. వెనిలా ఎసెన్స్, చాక్లెట్ ఎసెన్స్ ఏదన్నా వేసుకోవచ్చు. నేనైతే ఈసారి జాజికాయ పౌడర్తో చూపిస్తున్నాను. జాజికాయ పౌడర్ వేసుకుంటా. ఇప్పుడు ఈ చక్కెర గ్రైండ్ చేసి తీసుకుందాం. దీంట్లో జల్లించుకోవాలి ఒకసారి. ఒక కప్పు మైదా, దాంట్లోనే ఇది కోకో పౌడర్ కూడా వేస్తున్నాను, వంట సోడా వేస్తున్నాను. లాస్ట్లో మనం పెట్టేటప్పుడు ఒక ఈనో పౌడర్ ఒక ప్యాకెట్ వేసుకోవాలి. కొద్దిగా జాజికాయ పొడి, మరీ ఒక పించు. 3 ఏళ్ళకి ఎంత వస్తే అంత, ఇట్లా 3 ఏళ్ళకి వచ్చినంత. మరీ ఎక్కువ వేసుకోవద్దు, షేర్ అవుతుంది. ఇప్పుడు ఇది జల్లించుకుందాం. ఇది గ్రైండ్ చేసి తీసుకొస్తా, కలుపుటం చూపిస్తాను. ఇక్కడ ఒక దొడ్డు మందపాటి గిన్నె పెట్టుకొని దీంట్లో ఉప్పు వేసి పెట్టుకున్నాను, సన్నుప్పు. దానిపైన ఇది పెట్టుకోవాలి, స్టాండ్. మీ దగ్గర ఏ స్టాండ్ ఉంటే అది వేసి పెట్టుకోవచ్చు. దీంట్లో గిన్నెలో ఇది కలిపేటప్పుడు నేను ఆన్ చేస్తాను. గిన్నె పెట్టే ముందు ఒక 5 నిమిషాలు ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకొస్తా. ఇప్పుడైతే చక్కెర గ్రైండ్ చేసుకున్నాను, ఇది జల్లించుకున్నాను. కోకో పౌడర్, సోడా, వంట సోడా, మైదా పిండి జల్లించుకున్నాను. జల్లట్లు వేసుకొని తర్వాత చక్కెర గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఇట్లా కలిపేసుకున్నాను కదా, కలుపుకుందాం. అన్నీ కలుపుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటి యాడ్ చేద్దాం. పాలు పోసుకుంటా కలుపుకుందాం. ఇట్లా పాలు, ఆయిల్, పాలు మరీ పలచగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. బ్యాటర్ అయితే పాలు కావాల్సినన్ని పోసుకొని కలుపుకోవాలి ఇట్లా. ఇప్పుడు ఒక ఈనో ప్యాకెట్ వేసుకుందాం లాస్ట్లో. అంటే ఇప్పుడు ప్లేట్లో వేయబోతున్నా నేను, అందుకని లాస్ట్ ఈనో ప్యాకెట్ వేసుకొని మంచిగా కలిపి గిన్నెలో పోసి పెట్టేసుకుందాం. ఇప్పుడు గిన్నెలో వేసుకున్నాను, పొయ్యి మీదనే పెట్టేస్తున్నాను. ఇక్కడ ఉప్పు పెట్టుకున్నాను కదా, ఆ ఉప్పులో ఈ గిన్నె పెట్టేస్తున్నాను. ఇప్పుడు చిన్నగా అనుకున్నాం పొయ్యి, ఒక 10 నిమిషాలు పెద్దగా అన్న, తర్వాత చిన్నగా అని పెట్టిన గ్యాస్ అయితే ఇట్లా ఒక 30-40 మినిట్స్ పెట్టి తర్వాత తీసి మూత తీసి చూద్దాం. ఒక 40 మినిట్స్ వెయిటింగ్ చేద్దాం. కరెక్ట్ ఉండాలి మూత, గ్యాప్ ఎక్కువ ఉండొద్దు, అప్పుడే కేక్ మంచిగా వస్తుంది. ఇప్పుడు అది అయిన దాకా వెయిట్ చేద్దాం, అయిపోయినాక చూపిస్తాం తీసి.
ఇప్పుడు మూత తీసి చూద్దాం ఏమైందో కేకు. 15 మినిట్స్ అవుతుంది. వావ్, చాలా వేడిగా ఉంది అందుకని కింద పడేసిన. ఓకే, సూపర్. ఇప్పుడు మనము ఒక చాకు పెట్టి ఇలా లోపలికి కుచ్చి చూద్దాము అయిందా కాలేదా అనేది. ఇలా ఒక చాకు పెట్టి అంటుకోలేదు, కొంచెం అంటుకుంది, ఇంకా కొద్దిసేపు ఉంచాలి. ఇంకొక 10 నిమిషాలు ఉంచుదాం. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు ఉంచుదాం. 10 నిమిషాలు అయినాక మళ్ళీ తీసి చూద్దాం. ఇప్పుడు మూత తీస్తాం. కేక్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు చాకు పెట్టి చూద్దాం. ఇప్పుడు ఓకే అయ్యింది. దీని మీద నేను కొంచెం డిజైన్ కనిపించనికే ఈ గోళీలు వేస్తున్నాను. కొంచెం చల్లగైనాక కట్ చేస్తే బాగుంటుంది. చూడండి, సూపర్ కేక్, స్పాంజీ లాగా వచ్చింది, చాలా మెత్తగా వచ్చింది. చిన్న ముక్క కట్ చేసి చూపిస్తాను. ఎందుకంటే చేసిన తర్వాత చూపించాలి కదా మీకు. ఇది నా కేక్, చాక్లెట్ కేక్. ఇప్పుడైతే ఒక చిన్న ముక్క కట్ చేస్తున్నాను నేను. కొంచెం చల్లగైనాక ప్లేట్లకు తీస్తే బాగా వస్తుంది, కానీ నేను ఇంట్లోకెళ్ళి చూపిస్తున్నాను. చిన్న ముక్క కట్ చేసి. వావ్, సూపర్ కేక్ అయితే చాలా బాగా వచ్చింది. చేతితో పట్టుకుంటే కాలుతుంది, అందుకని నేను పట్టుకొని చూపిస్తలేను. చూడండి ఎంత మంచిగా వచ్చింది కదా. వావ్, చాలా మెత్తగా కూడా ఉంది, స్పాంజ్ లాగా వచ్చింది. చాలా ఈజీగా చూపించిన కదా, అందరు ట్రై చేయండి. సూపర్. ఆహా, కొంచెం చల్లగా అయితే కావాలి. మెజర్మెంట్స్ చూపించిన కదా, అందరు చేసుకోండి, చాలా ఈజీ. చాక్లెట్ కేక్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోకి ఎలా అయితే తీసేసిన. ఆహా, ఇంకా తినబుద్ధి అవుతుంటుంది నాకు చూస్తే. కేక్ చాలా ఇష్టం నాకు, నా ఫేవరెట్. తప్పకుండా చేసుకొని తిని చూడండి అందరూ. చాక్లెట్ కేక్ చూడండి ఎంత బాగా వచ్చింది, మెత్తగా ఉంది, స్పాంజ్ లాగా. తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా ఒక బెల్ కొట్టండి, మీకు ఒక లైక్ పెట్టండి. లైక్ ఫ్రీగా కదండి, పైసలు ఏం పట్టాయి కదా లైక్.
ఒకటి ఏంటంటే మీరు లైక్ చేస్తే నాకు మరీ మరీ చేయబుద్ధి అవుతుంటుంది. ఇలాగే చేసి పెడుతుంటాను నేను వీడియోస్. తప్పకుండా లైక్ పెట్టండి, షేర్ చేయండి. ఓకేనా? ఓకే అండి, ఉంటా. బాయ్ బాయ్ అండి, బాయ్ బాయ్.